వంచకులు వస్తారని ఎంత చెప్పినా నయ వంచన చేస్తారని హెచ్చరించినా చెవిన పెడుతున్నారో క్రైస్తవులు, వాక్యానికి చోటివ్వలేరు క్రైస్తవులు, మాయ మాటలే నమ్ముచున్నారు క్రైస్తవులు, బైబులేమి చెబుతుందో గ్రహించకున్నారు, నయవంచకుల చేతిలో మోసపోవుచున్నారు. బోధకులందరికీ మరి కఠిన తీర్పుండగా, బోధకులమని చెప్పి రాజకీయం చేస్తుండ్రు, రాజును చేయాలని జనులు ప్రయత్నించినా క్రీస్తు తిరస్కరించి సిలువలో నిలిచి మరణించేగా. లోక మహిమలన్నీ మట్టి కుప్పలేనని, పరలోక రాజ్యమే శాశ్వతమని చెప్పేగా. క్రీస్తు బోధనెరుగని క్రీస్తు వారమని చెప్పి క్రైస్తవులను మోసగించే వంచకులు వచ్చిండ్రు. వంచకులు వస్తారని ఎంత చెప్పినా నయ వంచన చేస్తారని హెచ్చరించినా. వంచకులు వస్తారని ఎంత చెప్పినా నయ వంచన చేస్తారని హెచ్చరించినా. అదిగదిగో నిలుచునే సాక్ష్యం చెబుతామని సొంత డబ్బా కొట్టుకొని క్రీస్తు సాక్ష్యం అంటుండ్రు. క్రీస్తుకు శిష్యులను చేయమంటే తమకు శిష్యులను చేసుకుంటుండ్రు. సత్యబోధ చేయమంటే మత బోధ చేస్తుండ్రు. పశ్చాత్తాప సువార్త మానుకొని ప్రలోభం చూపుతుండ్రు. బైబులేమి చెబుతుందో గ్రహించకున్నారు, భూ సంబంధమైన బోధను మానుకున్నారు. వంచకులు వస్తారని ఎంత చెప్పినా నయ వంచన చేస్తారని హెచ్చరించినా. వంచకులు వస్తారని ఎంత చెప్పినా నయ వంచన చేస్తారని హెచ్చరించినా. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. చివరి దినములందు మోసకారులు వచ్చెదరు అని అపుస్తలులు ముందే హెచ్చరించిరి. నా నామమందు అనేకులు వచ్చెదరు అని యేసయ్య మాటలు సత్యమయ్య చూడు. చెవులకు ఇంపైన మాటలు చెప్పుచు సత్యవాక్యాన్ని దూరం చేస్తుండ్రు. ధనమే దైవమై సేవలు సాగుచు దేవుని మందను వ్యాపారము చేస్తుండ్రు. వంచకులు వస్తారని ఎంత చెప్పినా నయ వంచన చేస్తారని హెచ్చరించినా. వంచకులు వస్తారని ఎంత చెప్పినా నయ వంచన చేస్తారని హెచ్చరించినా.
విడిచిపెట్టి సుఖ జీవితం వైపు పరుగెడుతుండ్రు. పరిశుద్ధత లేకుండా పరలోకం లేదని బైబిల్ ఘోషించిన మాట మరచిపోయిండ్రు. కన్నీటి ప్రార్థనలు కనుమరుగాయే, మోగాళ్ళ జీవితం మరిచిపోయే. ఆత్మల రక్షణ భారం విడచి ఆస్తుల సంపాదనలో మునిగి తేలుతుండ్రు. వంచకులు వస్తారని ఎంత చెప్పినా నయా వంచన చేస్తారని హెచ్చరించిన. వంచకులు వస్తారని ఎంత చెప్పినా నయా వంచన చేస్తారని హెచ్చరించిన. లేచి నిలబడు ఓ నిజం క్రైస్తవుడా, వాక్య ఖడ్గమును చేత పట్టుకోరా. బెరియ సుందము వలె పరిశోధించరా, ఏది సత్యమా గ్రహించి నడువరా. నరుల మాటలకు మోసపోవకు, దేవుని వాక్యమే నీకు దిక్సూచి. సిలువ మార్గమే జీవ మార్గమని యేసయ్య అడుగు జాడలో సాగితోరా. మాయమాయ